కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు. 2004 నుంచి వరుసగా 3 సార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేథీ సీటుని కాదని ఈసారి రాయ్‌బరేలీని ఎంచుకున్నారు రాహుల్. స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన తొలి 2 లోక్సభ ఎన్నికల్లో ఆయన తాత ఫిరోజ్ గాంధీ ఈ సెగ్మెంట్ నుంచి 2 సార్లు గెలుపొందారు. ఆ తర్వాత ఇందిరా 3 సార్లు, సోనియా 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ బరిలో నించున్నారు రాహుల్. నియోజకవర్గానికి ఇందిర కుటుంబంతో ఉన్న అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1952, 1957 ఎన్నికల్లో ఇందిరా భర్త ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1967లో ఇందిరాగాంధీ తొలిసారి రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి రాయ్‌బరేలీతో ఇందిరా కుటుంబానికి అనుబంధం ప్రారంభమైంది. ఆ తర్వాత 1971 ఎన్నికల్లోనూ ఇందిరా గెలుపొందారు. సంబంధించి మరో ముఖ్యమైన విశేషం ఉంది. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాయనమ్మ రాజామాత విజయరాజే సింధియా 1980లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1980 ఎన్నికల్లో విజయరాజేపై ఇందిరాగాంధీ గెలుపొందారు. కాగా ఇందిరా హత్య అనంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ నెహ్రూ గెలుపొందారు. రాయ్‌బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా దినేష్ సింగ్ బరిలో ఉన్నారు. వాస్తవానికి దినేష్ సింగ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ మనిషి, అంతేకాదు ఇందిరా కుటుంబానికి విధేయుడు. అయితే 2018లో దినేష్ సింగ్ బీజేపీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు దినేష్ సింగ్. నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. ఇందిరా కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీకి నియోజకవర్గంలో గుడ్ విల్ ఉంది. అయితే బీజేపీ అభ్యర్థి దినేష్ సింగ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితులున్నాయి. స్థానిక రాజకీయాలపై దినేష్ సింగ్కు మంచి పట్టుంది. పైపెచ్చు నరేంద్ర మోదీ వ్యక్తిగత ఇమేజ్ ఒక ప్లస్ పాయింట్గా మారుతుందని కమలం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.